ఇప్పుడే ఎన్గోల్డ్ బయర్స్ కి కాల్ చేయండి. మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. సో 18 ఏళ్ల కష్టం తర్వాత ఇంత పెద్ద సక్సెస్. కొమరక్కగా కాదు, కొమరంగా నేను ప్రపంచానికి కొమరంగా కూడా నిరూపించుకోవాలని పట్టుబట్టిన ఒక వ్యక్తి సక్సెస్ ఇది. బట్ ఇలాంటి ఒక మూమెంట్లో ఒక వ్యక్తి గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. మీ భార్య గురించి. నువ్వు వెళ్ళు బావా, 3 ఏళ్ళు టైం తీసుకో, నేను చూసుకుంటాను కుటుంబాన్ని, బిడ్డలను నేను చూసుకుంటాను అని చెప్పి వెనక నుంచి పంపించి వెనకుండి మొత్తం తను చూసుకొని 5 సంవత్సరాల పాటు మీ అవసరాలకు కూడా వారే డబ్బులు వేసి కుట్టు మిషన్ కుట్టి, అవునండి, ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ వచ్చిన తర్వాత ఆమె ఫీలింగ్ ఏంటి, మీతో ఏం మాట్లాడారు? అంటే అమ్మాయి ఏడ్చిందన్న థియేటర్లో. ఫస్ట్ మధ్యన నేను బ్రహ్మాండ అని ఒక సినిమా చేశా, కొమరక్క గెటప్లో మెయిన్ విలన్గా. ఆ సినిమా చూసి ఏడ్చింది. తర్వాత అమ్మాయి అంత ఈజీగా ఏడవదు. ఈ సినిమా చూసి ఏడ్చింది. నాకు మళ్ళీ చూస్తా బావ, నేను మళ్ళీ చూస్తా, ఎంత బాగుంది బావ సినిమా అంటుంది. అమ్మాయి ఏంటంటే ఇప్పటికీ మిషన్ కుడుతుంది, ఇప్పటికీ కుడుతుంది. వద్దు ఒప్పుకోదు అమ్మాయి. అమ్మాయి ఏమంటుంది అంటే, నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది, నాకు అన్న తమ్ముడు అక్క చెల్లి ఎవరు లేరు అమ్మాయికి, నేనే ప్రపంచం. అమ్మాయి ఏమంటుంది అంటే, నీ ఇష్టం వచ్చినట్టు బతుకు, నీ ఇష్టం వచ్చిన సినిమాలు చేస్తావా, ఏం చేస్తావా, నిన్ను డిస్టర్బ్ చేయను. నాకు ఈ మిషన్ కుట్టుకొని నా పిల్లలు నేను, ఇదే నా ప్రపంచం. నువ్వు హైదరాబాద్ రా, సినిమాలకు వెళ్దాము, అక్కడిక్కడ తిరుగుదాము, షాపింగ్ చేద్దాం అంటే నాతోటి కాదు. నా ప్రపంచంలో నన్ను డిస్టర్బ్ చేయకుండా బతకనిస్తే చాలు. బట్ అంటే నేను ఆస్తుల ప్రస్తావన తీయట్లేదు, కానీ 100 కోట్ల ఆస్తి ఉంది. సరే, 100 కోట్లు కాకపోతే కోట్ల రూపాయల ఆస్తి ఉంది, మంచి సినిమా ఛాన్స్లు వస్తున్నాయి, మీ యూట్యూబ్ ఛానల్ ఉంది, రెవెన్యూ ఉంది, లక్షల్లో సంపాదన నెలకి. ఇంత ఉన్నా ఇంకా మిషన్ కొడతారా? అంటే అమ్మాయి ఏమంటే కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ అన్న. అమ్మాయి నేను ఎలక్షన్ టైంలో అప్పుడిప్పుడు నువ్వు ఎన్ని లక్షలు తీసుకుపోయి చేతికి ఇచ్చినా నా డబ్బుని అంత లెక్క చేయదు, అది నాది కాదు కదా అన్నట్టు ఉంటుంది, వాడుకోదు. అమ్మాయి ఏమంటది అంటే, నా పని నాకు ఉండాలి, మొగుడు ఎంత సంపాదించినా నీ డబ్బు మీద నేను బతికితే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు, నేను ఎంతో కొంత సంపాదించుకోవాలి కదా, నా పని నా వరకు నేనైనా సంపాదించుకోవాలి, నా పైసలు ఎప్పుడు తీసుకోదన్నా, అమ్మాయికి ఇచ్చినా ఆడ పెట్టుకోపో అంటది. ఎంత అదృష్టవంతులు. పొద్దున 5 గంటలకు లేస్తుంది, 4 గంటలకు లేస్తుంది, 6 గంటల వరకు 2 జాకెట్లు కుడుతుంది, 6 నుంచి 8 వరకు పిల్లల్ని వండడం తినబెట్టడం అంతా పంపిస్తుంది. పంపించిన తర్వాత మళ్ళీ మధ్యలో 2 జాకెట్లు కుడుతుంది. కంపల్సరీ రోజుకు ఒక 800 సంపాదించుకుంటుంది. ఒక 600-700 అయితే కన్ఫర్మ్. తనకు అదే తృప్తి. ఇంకా అమ్మాయి ఎంత చెప్పి నేను, అది నా హ్యాపీనెస్, నా పని నాకు, నీ డబ్బు నీ పేరు నాకు అవసరం లేదు, నువ్వు మంచిగా ఉండు, నేను డిస్టర్బ్ చేయను. ఒక మగాడికి ఇంతకంటే ఏం కావాలి? అంటే చాలామంది పిల్లలు నేను చూస్తుంటాను నా ఫ్రెండ్ సర్కిల్లో, మొగుడు బయటకు వెళ్ళినప్పటి నుంచి ఏడున్నావు, ఏం చేస్తున్నావు, వీడియో కాల్ చేయి, వాట్సాప్ ఏంది, నువ్వు అదే వచ్చి ఫోన్ చేసింది, ఈడేవుడు ఫోన్ చేసిండు, ఏం తాగుతున్నావు, ఏం తింటున్నావు, ఈ టార్చర్ ఎక్కువ ఉంటుంది. నాకు అనిపిస్తుంది, నా 16 ఏళ్ళు అయింది నాకు పెళ్ళి, నా పిల్లం ఒక్కరోజు ఫోన్ చేయదు, నేను ఏడంటే అన్నే ఉంటా, నా సినిమాలు నేను 10 రోజులకు ఒకసారి ఫోన్ చేసినా ఎందుకు ఫోన్ చేయలేవు అని కూడా అడగదు, పిల్లల్ని 3 తనే చూసుకుంటుంది, నాకు ఏ రోజు జ్వరం వచ్చినా ఏదైనా నా వరకు తీసుకురాదు, ఆయన మైండ్తో చేసే పని డిస్టర్బ్ చేయొద్దని. అట్లా అనిపిస్తుంది. అంటే వీళ్ళ పిల్లలు ఎందుకు ఉన్నారు ఇట్లా, ఎందుకు అంత టార్చర్ పెడతారు, ఎందుకు ఇంత పోగానే వీడియో కాల్ చేయి నువ్వు ఫస్ట్, వీడియో కాల్ చేయి నువ్వు ఫస్ట్ అంట. ఒరే నువ్వేం చేస్తున్నావు ఆ వీడియో కాల్ అంటే, అది అంతేరా, అది అంతే అంటే నాకు అనిపిస్తుంది, అమ్మ నేను ఎంత సేఫ్ జోన్లో ఉన్నా, నాకు ఎంత మంచి పిల్లని దొరికింది, నాకు ఆ టార్చర్ ఏమీ లేవన్నా. నేను చెప్తున్నా కదా, నా పిల్లల బర్త్డేలు కూడా నాకు ఇప్పటికీ మతిలేదు, మొత్తం ఆమె ఆర్గనైజ్ చేసుకుంటారు అంతా. అంటే ఈ రోజు బర్త్డే ఉందా అని కూడా నాకు తెలియదు. అమ్మాయి చెప్తుంది రేపు బర్త్డే ఉంది గుర్తుపెట్టుకో అని. నా పెళ్లి రోజు ఒక 3 సార్లు కొమరకట్టి షూట్ జరుగుతుంది, నైట్ 8 అయింది, నాకు పెళ్లి రోజు అంత తెలియదు. సాయంత్రం 8 గంటలకి బాగా స్నానం చేయన్నది, ఎందుకంటే ఈ నైట్ అన్న గుడికి పోతాం, ఈరోజు మన పెళ్లి రోజు అని. ఊరిని అమ్మ మన పెళ్లి రోజా ఈరోజు, మీరు షూట్లో ఉన్నారు, ఊర్లోనే ఇంట్లోనే ఛానల్ షూట్, అట్లా 3 times జరిగింది. అంటే ఆ అమ్మాయి ఏంటంటే, నా మొగుడు, నా పిల్లలు, నా సంసారం, ఇంకా ఎక్కువ స్టైల్ వాడడము, సోకులు వాడడం ఏమి ఉండవు. అట్లాంటి పిల్లలు తక్కువ అన్న దొరకరు. నువ్వు అదృష్టవంతుడు. అదే అందుకే నేను ఇంత సక్సెస్ అయినా అనిపిస్తుంది. సూపర్. అయితే నువ్వు ఇంటర్వ్యూకి వస్తున్నావు అని తెలియగానే మా టీంకి చెప్పాను. సో అందరూ ఎక్కువ అడిగింది ఏంటంటే, ప్యారడైజ్ అప్డేట్స్ అడుగు అని చెప్పి అడిగారు.
సో ప్యారడైజ్లో నాకు తెలుసు పర్సనల్గా అన్న మీది ఫుల్ లెంత్ క్యారెక్టర్, ప్యారడైజ్ మొత్తం ఉంటుంది మీరు. అన్న లేదన్నా, ఆ? లేదు. అయితే ఏమైందంటే నేను అగ్రిమెంట్ చేసినప్పుడు ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఉండే. ఇది ఇరుముడు ఒప్పుకోక ముందు, అదే ఒప్పుకున్న కమిట్ అయినా షూట్ కనేటప్పుడు ఆ క్యారెక్టర్ డిలీట్ అయిపోయింది. సార్ ఏమన్నాడు, శ్రీకాంత్ సార్ ఏమన్నాడు అంటే, అన్న క్యారెక్టరు రాసే క్రమంలో తీసే క్రమంలో ఎగిరిపోయింది, కొంచెం డైలాగులు తక్కువ ఉన్నాయి, నిన్ను అక్కడ పెట్టాలంటే నా మనసు ఒప్పట్లేదన్నా, వేరే క్యారెక్టర్ పెడదామన్నాడు. ఆ లోపు సరే అని అది చాలా గ్యాపులు వచ్చింది. ఆ లోపు సినిమా అయిపోయింది. ఇది ఇరుముడి అయిపోయింది. మళ్ళా ఒకసారి కాల్ చేస్తే ఇంకో డాక్టర్ క్యారెక్టర్ అన్నారు. ఆ క్యారెక్టర్కి చేస్తుంటే దానికి డైలాగులు తక్కువ ఉన్నాయి, వద్దన్నా, నిన్ను పెడితే మంచిగా పెడదాం అనుకుంటున్నా అన్నాడు. సరే అని ఊకున్న. లాస్ట్కి ఏం చేసిండు, క్లైమాక్స్లో ఒక మంచి ఆఫీసర్ క్యారెక్టర్ ఇచ్చిండు. మంచి క్యారెక్టర్ క్లైమాక్స్లో ఉంది. అయిపోయింది, ఇంకొక 3-4 డేస్ ఉంటుంది షూట్, అంతే సినిమా అంతా అయిపోయింది. చాలా బాగా వచ్చిందన్న. నాకు హ్యాపీ ఏంటంటే ఈ ఇరుముడు ఎంత సక్సెస్ అయిందో ప్యారడైజ్ కూడా అంత సక్సెస్ అవ్వాలి. ఆ డైరెక్టర్ నిలబడాలి, ఆయన మంచి వ్యక్తి. నానన్న కానీ అందరూ ఎవరైనా 24 క్రాఫ్ట్స్ 1000 మంది కష్టపడేది సక్సెస్ కోసమే. దేవుడి దయ వల్ల తెలుగు సినిమాలు అన్నీ సక్సెస్ అవుతున్నాయి. ఆ ఖాతాలో ప్యారడైజ్ కూడా ఉండాలి, బ్లాక్ బాస్టర్ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ ప్యారడైజ్ షూట్ మొత్తం మీ ఊరి పక్కనే ముచ్చింతల్లో. ఆ సెట్ మొత్తం ఎన్విరాన్మెంట్ గురించి చెప్పండి, ఎలా ఉంది? అంతా ఇక నీకు ఒక KGF వాతావరణం కనబడుతుంది అన్న. కానీ అంత ఒక పాత బస్తీ, అది చూస్తేనన్న. ఇప్పుడు ఇరుముడు అనుకో, మనం ఇది ఒక ఫ్యామిలీలో ఉంటుంది కాబట్టి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది. అది చూసినా అర్థం కాదు, కానీ స్క్రీన్ మీద చూస్తేనే అర్థమవుతుంది అన్న. ఆ గ్రాండియర్ ఉంటుంది. మనకు లొకేషన్ ఒకలా ఉంటుంది, నువ్వు చూసే విధానం ఒకలా ఉంటుంది. అసలు అది మామూలుగా ఉండదు. సంపన్న క్యారెక్టర్ కానీ, మోహన్ బాబు గారి క్యారెక్టర్ కానీ, నాని క్యారెక్టర్ కానీ, ప్రతి ఒక్కరిది అదంతే, అదొక తోపు అంతే సినిమా. అది మోహన్ బాబు గారిని కలిసారా? సెట్ లేదన్న, నా కాంబినేషన్ లేడు సార్. అంటే ఫస్ట్ చెప్పిన క్యారెక్టర్ మోహన్ బాబు గారి కాంబినేషన్ ఉండే. ఫస్ట్ చెప్పిన క్యారెక్టర్ నాకు తెలుసు, ఉండే. అది ఫుల్ లెంత్ రోల్ సినిమా అంతా ఒక జర్నీ ఉంటుంది, మెయిన్ క్యారెక్టర్. అది నాకు తెలుసు. బట్ మారిందన్న విషయం నాకు తెలియదు. మారింది. ఇక దేవుడి దయ వల్ల ఏంటంటే, నా బాధ ఏంటంటే శ్రీకాంత్ అన్నతో ఉండాలి నేను. చిన్నదా పెద్దదా పక్కన పెట్టు, నాకు తెలిసిన వాళ్ళ సినిమాల్లో నేను ఉండాలి. బట్ శ్రీకాంత్ ఓదిలా గారికి మీ మీద ఆ స్పెషల్ కేర్ ఏంటి? ఆయన దసరా సినిమాలో పెట్టుకున్నారు. ఇప్పుడు ప్యారడైజ్లో ఇన్ని క్యారెక్టర్లు పోయినా కానీ మళ్ళీ ఒక క్యారెక్టర్ మిమ్మల్ని పిలిచి పెట్టుకున్నారు. అండ్ మోర్ ఓవర్ ఆయన చిరంజీవి గారితో ఒక సినిమా చేయబోతున్నారు. అవునన్నా. ఆ సినిమాలో కూడా మీ క్యారెక్టర్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయిందని తెలుసు నాకు. అన్న అది అయినప్పుడు అన్నా లేదు, మీకు బ్రీఫింగ్ జరిగిందన్న విషయం అయితే వాస్తవం కదా? లేదన్నా, అవన్నీ వద్దు. అది అయినప్పుడే సరే చెప్పండి. అంటే నాకు ఆ సినిమా గురించి కాదు, కానీ శ్రీకాంత్ అన్న వాళ్ళ అమ్మ, డాడీ, తమ్ముడు, అన్న వాళ్ళ భార్య, వదిన, వాళ్ళు ఏంటంటే నాకు ఒక ఫ్యామిలీ లాగా అయిపోయారు అన్న. దసరా నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్ నేనే చేసిన, సక్సెస్ మీట్లో నేనే ఉన్నా యాంకర్గా, నాన్న బర్త్డే సెలబ్రేషన్ కరీంనగర్లో నేనే ఉన్నా. ఆ కొమరక్కకి ఫ్యాన్స్ వాళ్ళు, అమ్మ డాడీ ఇద్దరు. అట్లా దగ్గర అవ్వడము, నా మాటతనము, నేను మామూలుగా మాట్లాడుతాను, అందరిలాగా మాట్లాడాను. యాక్చువల్లీ బ్రో ఇవి ఉండవు కాబట్టి పూర్వంలాగా, అంటే మన ఇంటి మనిషిలాగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి బాగా ఇష్టము. శ్రీకాంత్ అన్న ఆయనకు నాకు తెలిసి అయితే అనుకుంటున్నా, కొంచెం నేను టైం సెన్స్ ఎక్కువ అన్న. నాకు నువ్వు 5 గంటలకు రాన్నావు అనుకో, ఒక 4:30కు 4:30కి దసరా సెట్లో సెక్యూరిటీ గార్డు కూడా రాకపోయేది, నేను ఒక్కరిని ఉంటుంటే అక్కడ. అందరూ అని ఎందుకు ఇంత తొందర వస్తావు అంటే నా పద్ధతి అంతే. ఇక నేను ఆ క్యారవాన్లోనే ఉండడం అది నా వల్ల కాదు. ఏమో చెట్టు కింద సపోర్ట్ చేయకుండా ఉంటా. నా బాధ ఏంటంటే నేను అక్కడ సంసారం చేయట్లే. నేను రిచ్గా మేనేజర్లను తిట్టడము, వాళ్ళను ఇక నాకు ఏ వద్దన్నా. నా ఆకలి, నా ఆవేదన నాకు స్క్రీన్లో కనబడాలి అంతే. నువ్వు నాకు ఏది ఇవ్వకపోయినా పర్లేదు, నా ఆశ, నా కోరిక ఏంది, నేను స్క్రీన్లో కనబడాలి. నన్ను ఆడియన్స్ ఇప్పుడు నాగుల్ క్యారెక్టర్ని నీకు ఎంత పెద్ద క్యారవాన్ ఇచ్చిర్రు, నీకు ఎంత పెద్ద అమౌంట్ ఇచ్చిర్రు, నీకు ఏ ఫుడ్ పెట్టరు అంటారా? నాగులుగాడు ఎంత బాగా చేసిండు అనేది చూస్తాను. నేను అదే అంట. నువ్వు ఇది కొంతమంది నాకు సలహాలు ఇస్తారు, నువ్వు జర పెద్ద సెలబ్రిటీవి, నువ్వు మెయింటైన్ చేయవు, డ్రెస్సులు కానీ నువ్వు ఏడుకోయినా ఒక రిచ్గా ఉండాలంటే నా తోటి కాదన్నా. అది బాడీలో లేనిది నేను ఏడికెళ్ళి, ఇది అంతా నేను కష్టపడితే వస్తుంది, కానీ నా పుట్టుకలో లేదు కదా అది.
నేను ఎన్నో కష్టాలు పడితే గీడి దాకా వచ్చిన. ఇప్పుడు నేను ఏదో అవి అంటే నా వల్ల కాదన్న. మా ఊర్లో కూడా అంటారు, నువ్వు ఏందిరా ఇరుముడి సినిమా రిలీజ్ అయింది, గంత బ్లాక్ బస్టర్ అయింది, ఊర్లో లుంగి కట్టుకొని ఆ పొలం కాడిపోయి మోరీ తవ్వుకుంటా ఆ పని చేసుకుంటూ ఈ పని చేసుకుంటున్నా అంటే ఏమో నాకు అదంతే, నా బతుకు అంతే. ఇక ఆ విషయంలో నేను ఏం చేయలేను దాన్ని. అదే బ్యూటీ కూడా. ఏమో కొందరు అంటే తిడతారన్న, నువ్వు మెయింటైన్ చేయాలి, ఒక రిచ్గా ఉండాలి, ఒక సెలబ్రిటీ లాగా గ్లాసెస్ పెట్టుకొని అట్లా తిరుగుతుండాలని. అమ్మ నా వల్ల కాదు, నా బాడీ ఒప్పుకోదు అది. అండ్ ప్యారడైజ్లో చేశారు కాబట్టి నాని గారితో కాంబినేషన్ సీన్స్ ఉండొచ్చు, ఉన్నాయి. సో మీరు దగ్గర నుంచి ఆ మనిషిని చూశారు, ఆయన కష్టాన్ని చూసారు. 4వ సినిమా అన్న నేను. సో నాని గారి ఆ వ్యక్తిత్వం కానీ, సినిమా కోసం ఆయన కష్టపడే తీరు కానీ, ముఖ్యంగా ప్యారడైజ్ విషయంలో ఆ ఎక్స్పీరియన్స్లో ఏమైనా షేర్ చేయండి. నానిగారి విషయం అంటే నాకు జెర్సీ నుంచి నేను లోకలు, జెర్సీ, దసరా, ఇది 4వ సినిమా. అన్న కూడా సినిమా కోసం ప్రాణం పెడతాడన్న, ప్రాణం పెడతాడు, ఇచ్చి పడేస్తాడు. అంటే మనం బతుకున్నదే సినిమా కోసం అన్నట్టు చేస్తుంటాడు, అంత కేర్ తీసుకుంటుంటాడు. చూసిన ఆయన పట్టిందల్లో బంగారం అవుతుంది. ప్రొడక్షన్లో ప్రొడ్యూసర్గా చేసిన సినిమాలు, హీరోగా చేసిన సినిమాలు, ప్రతిదీ అంటే ఆయన డెడికేషన్, ఆయన హార్డ్ వర్క్ అంత ఉంటుంది. పక్క వాళ్ళకు కూడా మంచి మర్యాద ఇస్తాడు, ఎవరిని ఏం అనడు. అంటే చిన్న చూపు అయితే చూడాడన్న, మంచిగా మాట్లాడతాడు, పలకరించిన కాడికి మంచిగా మాట్లాడతాడు, మంచిగా ఉంటాడు. ఈ దీని విషయంలో ప్యారడైజ్ వరకు నేను వచ్చిన అంటే మెయిన్ ఒక వ్యక్తికి థ్యాంక్స్ చెప్పాలన్నా. నా లైఫ్లో ఆ మనిషి అసలు గ్రేట్ అంటే గ్రేట్. ఆయనకి ఇంతవరకు నేను ఛాయ్ కూడా తాపలేదు. వినయ్ అన్న అని ఉంటాడు, జెర్సీకి, దసరాకు, ఈ ప్యారడైజ్కు కో డైరెక్టర్ అన్న. నేను మల్లీరావు సినిమాలో పరిచయం. నాకు అప్పుడు 1000 రూపాయలు నా పేమెంట్, బైక్ ఉంది నా దగ్గర, పెట్రోల్ కూడా డబ్బులు లేవు. అక్కడి నుంచి ఇక్కడ దాకా నా బిహేవియర్ నచ్చి, నా టైమింగు అదంతా నచ్చి నన్ను ఏడుకోయినా ఫస్ట్ సజెస్ట్ చేస్తాడు. ఈ ఇరుముడి మెయిన్ అన్న, విరుముడి కూడా నేను ఆయన కాల్ చేసిన, అన్న వినయ్ అన్నకి ఇట్లా కాల్ వచ్చిందన్న, వెళ్ళాలా, మళ్ళీ ఇక్కడ మన మాట పోతుంది, డేట్లో అడ్జస్ట్ కాకపోతే ఇబ్బంది అవుతుంది కదా అంటే, అరే నేను కో డైరెక్టర్ని, ఇక్కడ ఏమైనా డేట్లు అట్లా ఉంటే నేను అడ్జస్ట్ చేస్తా, నువ్వు టెన్షన్ పడకు. శివ సార్ నీ గురించి ఒక క్యారెక్టర్ రాసిండంటే అది మామూలు విషయం కాదు, నువ్వు ఒప్పుకో, 100% చెయ్యన్న. ఒకవేళ ఆ రోజు ఆయన నేను వద్దురా కొమరం ఇబ్బంది అవుతుంది అంటే నేను చెయ్యకపోతే కదా, గోల్డెన్ ఛాన్స్ మిస్ అయ్యేది. అస్సలు నేను ఇప్పటికీ ఆయనకు చెప్తా, వినయ్ అన్న ఆయన డిసిషన్ నా డిసిషన్, ఆయన ఏది చెప్తే తింటా నేను గుడ్డిగా. ఆయన అంటే అంత ఇష్టం, నన్ను అంత నమ్ముతాడన్న. అంటే ఈ ప్యారడైజ్లో చెప్పండి నాని గారి గురించి. అంటే ఆయన సెట్లో చూసినప్పుడు ఎలా అనిపించింది, ఆ చొక్కా లేకుండా జడలు అట్లా వేసుకొని? నా కాంబినేషన్ ఉన్నప్పుడు చొక్కా ఉందన్న, ఇంకా చొక్కా ఉంది, మంచిగా ఉన్నాడు. అంటే నేను ఆయన చూసి దసరాలోనే చూసిన ఎక్కువ, ఇంట్లో తక్కువ. కానీ దసరాలో మురికిలో బురదలో పొరలడం, ఎంత అసలు చలి, ఇట్లా మనం ఇట్లా కూడా ఇట్లా వణికే చలిలో బావిలో దుంకి కత్తి తీస్తాడు. అంత చలిలో వాటర్లో దుంకి రాత్రి 4 గంటలకు ఏమో తెల్లారజామున ఆయనను చూస్తే ఏమనిపిస్తుంది అంటే, చేస్తే నానెన్నలాగా హార్డ్ వర్క్ అంత కసి ఉంటే ఇండస్ట్రీలు ఉండాలి, లేకుంటే మూసుకొని పోయి ఇంటికాడ పని చేసుకోవాలి. ఏం చెప్పారు నిజంగా అన్న. అంటే నాని అన్న చూస్తే, ఒరే గంత డబ్బు ఉంది, గంత సంపాదించుండి, అంత పేరుంది, ఆయన ఇప్పటికీ 24 hours ఇట్లా పోరాడుతున్నాడు, ఏదో చెయ్యాలి, ఇంకా చెయ్యాలని. మనకేమొచ్చిందిరా నాయన, మనకేముంది, మనం ఇంకేజ్ ఉన్నాము, ఇంకెంత కసిగా ఉండాలి, ఇంకెంత కష్టపడాలి. నాన్నని చూస్తే అర్థమైపోద్ది అన్న. నాన్నని చూస్తే అసలు చేస్తే ఆయనలా బతుకు, లేకుంటే మూసుకొని వెళ్ళిపోయి ఏదైనా దందా చేసుకో. ఆ విషయం అయితే నేను గమనించినాను. సూపర్. అయితే ఇప్పుడు దాకా మనం సినిమాల గురించి, మీ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకున్నాము. ఇవన్నీ కాసేపు పక్కన పెడతాను. ఒక యక్షగానం సంబంధించిన ఏదన్నా ఒక చిన్న పాట పాడండి. అన్న నేను మర్చిపోయినా అవి. అంటే మొన్ననే వేసిన వీధి నాటకం మా ఇంటి ముంగల్నే, అప్పుడు మల్లన్న ఆట ఆడినాము. ఆడినప్పుడు అందరు ఏమన్నారంటే, కొమరం నువ్వు ఆడితే, నువ్వు గెటప్ వేస్తే ఎక్కువ మంది వస్తారు, కంపల్సరీ ఆ 2, ఒకటి రాజు గెటప్ ఉంటుంది, ఒకటి లేడీ గెటప్ ఉంటుంది, ఇవి నువ్వే వేయాలంటే సరే అని తప్పదు, మన ఊరోళ్ళు కదా, ఎంతైనా పుట్టిపోయింది అక్కడ అని. అందరు ఏమన్నారంటే, రే నువ్వు మళ్ళీ అటు పోతున్నావురా, 100వ మెట్టు ఎక్కి, అరే నాయన నా పుట్టుకనే ఆడ, నేను దాన్ని వద్దనుకోలేనని అక్కడ వేసినప్పుడు 2 వేసిన అన్న. చాలామంది వచ్చారు. రాజు గిటప్ ఉంటుంది, యూట్యూబ్లో ఉంటుంది, మామూలుగా చేయలేనన్న. 2 టగ్గపరి చేసిన. అందులో లేడీ గిటప్ తోటి ఒకటి ఉంటుంది అన్న, మల్లన్నని దేవుడిని
ఆయనను వదినా నేను వాళ్ళకి సాడీలు చెప్పి నా రూమ్లోకి దొబ్బి తాళం వేస్తారు. తాళం వేసినప్పుడు అప్పుడు ఒక సాంగ్ ఉంటుంది, రరామోహన కారా నాతో గూడు మదిని దీరా వీరా నిన్ను కోరిరారా, రరామోహన కారా నాతో గూడు మదిని తీరా వీరా నిన్ను కోరినారా అంటే ఈ ట్యూన్లో ఉంటుందన్న. మల్లన్న కోసం తాపత్రయపడ అంటే ఇంత ఏది నా సరి సుందరాంగి ఏడు లోకములలో వీరా కోరియుంటి నీరా అంత చేసిన ఆయన తలుపులు బద్దలు కొట్టుకొని పోతాడు. దాంట్లో ఒక సాడిస్ట్ క్యారెక్టర్ ఉంటుంది, సొంత బిడ్డనే కామంతో చూసి రేప్ చేయాలని చూస్తాడు ఆ చంద్రగుప్త మహారాజు. దాంట్లో ఉంటుంది, ఆహా ఎవరు ఈ కన్య ఎంత అందంగానున్నది, యక్ష గరుడ గాంధర్వ కిన్నెర కింపుష కన్యయ లేక దివి నుండి భూకి దిగి వచ్చిన అప్సరసయ నాకు ఓ కన్యాలలామా 16 సంవత్సరములు కామాదాహంతో ఉన్నాను, రమ్ము నా చెంతకు రమ్ము నాకు ముద్దిమ్ము అంటే వాడు సొంత బిడ్డనే రేప్ చేయడానికి చూస్తే శంకరుడు వచ్చి శాపం పెడతాడు. ఇప్పటికీ శ్రీశైలంలో ఉంటుంది ఆయన బండ, పచ్చబండగా మారిపోతాడు అన్నాడు. అవి అన్న. అండ్ సడన్గా ఎందుకు ఈ యక్షగానం గురించి అడిగానంటే దీనికి ఒక కారణం ఉంది. ఏందన్నా? వేణుగారు మీకు తెలుసు కదా? నాకు తెలుసు అన్న, బాగా క్లోజ్ కదా? మంచి క్లోజ్ అన్న. అయితే మీరు ఈ తెలంగాణ మాండలికం చాలా అద్భుతంగా మాట్లాడతారు, బాగా యాక్ట్ చేస్తారు. ఆ విషయం వేణుగారికి కూడా తెలుసు. కానీ బలగం సినిమాలో కానీ ఎల్లమ్మ సినిమాలో కానీ మీకు అవకాశం రాలేదు. ఎల్లమ్మ చాలా స్పెషల్గా యక్షగానం బ్యాక్డ్రాప్లో జరుగుతున్న సినిమా. సో అది కూడా అందరికీ తెలుసు. మీరు ఆ కళాకారుడు కూడా. అయినా మీకు ఎందుకు అవకాశం రాలేదు? ఎప్పుడన్నా వేణుని అడిగారా ఇది? అంటే బలగం అప్పుడు నేను దసరా చేస్తున్నా. అడిగారా వేణు మిమ్మల్ని? అడగలేదన్న. కాకపోతే హ్యాపీ ఏంటంటే నిన్నగాక మొన్న వేణన్న కాల్ చేసిండన్న. కాల్ చేసి ఒరే కొమరం మెసేజ్ పెట్టిండు కాల్ చేయరా నేను వేనంటే ఫోన్ చేస్తే బాగా హ్యాపీ అనిపించింది. కాల్ లిఫ్ట్ చేసిన తర్వాత ఒరే అమ్మ చించి ఆరేసినవరా, అంత పెద్ద హీరోతో ఆపోజిట్ క్యారెక్టరు సార్ ఇవ్వడం ఏందో, శివనిర్వాణ సార్కి అసలు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. 12 ఏళ్ళ నుంచి జర్నీ చేస్తున్నా, మాకే అనిపించలేదురా నీ మీద అంత స్కోప్ ఉంది నీ దగ్గర అని. మేమే ఆలోచించలేకపోయినాము. అసలు ఏ కోణంలో ఆలోచించిండో ఎందుకు ఆలోచించిండో కానీ పర్ఫెక్ట్ పట్టిండ్రా, నీ కళ్ళని మాత్రం భలే చూపించిండు, చాలా బాగా చేసినావు. అసలు అల్టిమేట్. అసలు కొమరక్క అసలు ఎక్కడ కనబడలేవాడు, నాగులుగాడే కనబడ్డాడు. ఎల్లమ్మలో క్యారెక్టర్ ఉందిరా చెయ్యాలి అన్నాడు. అంటే ఏడుపు ఒక్కటే తక్కువ. నేను ఫోన్లో ఉన్నా కాబట్టి అన్నా నీకు దండం పెడతానే, అందరూ నాకు బలగం చేసినప్పుడే నేను దసరా చేసిన ఇవి చేసిన అవి చేసిన అంటే, కాదయ్యా నువ్వు బలగంలు ఉండాలి, ఊరోళ్ళు ఎట్లుంటుందిగా వాళ్ళు ఏది చూస్తే అల్లు ఉండాలి, మనం ఏ బలగంలు ఉండాలి. కానీ నువ్వు కొమరక్క అంటే ఏంది, కొమరం అంటే తెలంగాణ, నువ్వు బలగంలు ఉండాలి. కానీ ఇచ్చిన ఇంపాక్ట్ అటువంటి ప్రతి ఒక్కరు కోరుకుంటారు, మన మనిషి అందులో ఉండాలి. అది కింద కామెంట్లలో కూడా నేను గమనిస్తుంటే కొమరక్కు ఉండేది ఉండే, కొమరక్కు ఉండేది ఉండే, కొమరం ఉండేది ఉండే అని. నాకు ఆ విషయం కూడా చెప్పిన అన్న, బలగం అప్పుడే నన్ను ఇట్లా చాలామంది టార్చర్ పెట్టిరన్న, నువ్వు ఎన్ని సినిమాలు చేసినావు లెక్క కాదు, బలగంలో ఎందుకు లేవు నువ్వు, తెలంగాణ యాస భాష నువ్వు ఎంత పైపోయినావు, నువ్వు ఎందుకు లేవు అంటే, ఏమో ఆ క్యారెక్టర్ మనం సెట్ అవ్వలేదు ఏందో అనుకున్నాడో ఏమనుకున్నాడు అన్న, ఏమనలేదు. ఇప్పుడు ఎల్లమ్మలో అయితే ఫోన్ చేసిండు, క్యారెక్టర్ ఉందిరా నువ్వు చెయ్యాలి, అది నీకు ఇట్లా చేస్తావా అంటే ఫోన్లోనే చేసి చూపించిన, అరే అదిరిపోయిందిరా నువ్వు కంపల్సరీ చెయ్యాలి అన్నాడు. యాక్చువల్గా నాకు తెలియదు, నేను వేణుగారి సెన్సిబిలిటీస్కి ఆయన తీసే ఆ బ్యాక్డ్రాప్ సినిమాలకి మీలాంటి వ్యక్తి అయితే యాప్ట్గా సరిపోతారు అనుకుని అడిగాను. నా బాడీలో ఉన్న ఆలోచన విధానము నేను చేసే విధానం మొత్తం వేణనకు సెట్ అవుతుంది. ఆయన అదే అంటుండే, ఆయన ఏమంటాడంటే, అరే తెలంగాణ యాస ఇంతలోనే అనుకున్న మనిషి సీలేరు యాసలో తీసిన సినిమా, అది ఆంధ్ర స్లాంగ్లో తీసిన సినిమాలో నిన్ను పెట్టడము, అంత పెద్ద క్యారెక్టర్ రాయడము, నువ్వు దాన్ని పండించడము, ఈజ్ ద మిరాకిల్ రా అన్నాడు. సో ఎల్లంలో మీరు చేస్తున్నంటే వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అన్న. అన్న అయితే చెప్పిండు, ఇంకా అది అన్న అయితే నువ్వు చేస్తున్నావు చెయ్యాలన్నాడు. ఇక ఆయన చేస్తే హ్యాపీ.